చెప్పుతో కొట్టాలంటే Once more! Once more! Once more! హాయ్ ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో చూశారు కదా. నేనైతే కోఆపరేటివ్ షో వల్ల సాంగ్ అయితే వీటిలో పెట్టాను. మీరు ప్రివ్యూ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం. మీకైతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను. అది క్లిక్ చేసిన తర్వాత ఇలాగే అలర్ట్ మోషన్లో తీసుకొస్తుంది. ఇప్పుడైతే ప్రాజెక్ట్ అన్నది కదా, దాన్ని క్లిక్ చేసి ఫుల్ ప్రాజెక్ట్ అన్నది దాన్ని క్లిక్ చేయండి. దానికి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఇక్కడైతే ఫొటోస్ అయితే జస్ట్ రీప్లేస్ పెట్టడమే ఉంటుంది సింపుల్గా. ఇప్పుడైతే ఇక్కడ 6.18 సెకండ్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేయాలి. ఇప్పుడైతే మనం ప్లస్ ఐకాన్ దాన్ని క్లిక్ చేసి ఇమేజ్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఇలాగే ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రిమ్ చేయండి. ఇక్కడ ఈ సింబల్ క్లిక్ చేసి ట్రిమ్ చేయండి. ఇప్పుడు 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంప్రమేషన్ దాన్ని క్లిక్ చేయండి. ఇలాగ యాడ్ అయిపోతుంది. అలాగే మీరు ఫొటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకోండి. సింపుల్గా ఇలా ఫొటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకోండి. ఇలా ప్రతి ఫొటోస్ ఎండింగ్ వరకు యాడ్ చేసుకోండి. ఎండింగ్ వరకు యాడ్ చేసుకుని సింపుల్గా ఎఫెక్ట్స్ పే చేద్దాం. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకి తీసుకురండి. ఇలా కిందకి తీసుకొచ్చిన తర్వాత ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇలా కాపీ లేయర్ అయిపోతుంది. ఇప్పుడు దానిపైన ఫోటో ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్స్ అనేది దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏసీలో ఉంది కలర్ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు దానికి కింద ఉన్నది రిమూవ్ చేసేయండి. అలాగే నెక్స్ట్ ఫోటో కూడా సింపుల్గా ఫోటోస్ రీప్లేస్ పెట్టుకోవడం ఉంటుంది. ఒకవేళ అడ్జస్ట్ కాకపోతే అడ్జస్ట్ చేయండి, చూపిస్తాను అడ్జస్ట్ కూడా. ఇప్పుడు ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి కాపీ లేయర్ క్లిక్ చేసుకొని ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్స్ అనేది దాన్ని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సింపుల్గా పేస్ట్ అయిపోతుంది. ఇలా సింపుల్గా యాడ్ అయిపోతుంది. అలా మీరు ఎండింగ్ వరకు యాడ్ చేసుకోండి. అలా ఎండింగ్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఫొటోస్ కావాలంటే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు సెట్టింగ్స్ పక్కన షేర్ ఐకాన్ క్లిక్ చేసి మీకు నచ్చినంత రేషియోలో డౌన్లోడ్ చేసుకుని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.